ఇది ఒక పెద్ద వార్త చూడొచ్చు మనం. కవిత వర్సెస్ కేటీఆర్, జైలుకు పోయొచ్చినామే వర్సెస్ జైలుకు పోయేటాయని. ఇవి వేయించింది ఆల్రెడీ లిక్కర్ కేసులో. ఈయనే కార్ రేస్ దాంట్లో పోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఏమైంది మరి వీళ్ళిద్దరి మధ్యలో అంటే అధికార దాహం. చూద్దాం. సీఎం అంటూ అనుచరుల పోటాపోటీ స్లోగన్స్. 2 రోజుల క్రితం నిజామాబాద్లో కవిత సీఎం అంటూ, నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ సీఎం అని నినాదాలు. కేసీఆర్ మౌనంతో క్యాడర్లో డివిజన్. బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా కొత్త సంస్కృతి. ఈ సంస్కృతి అంతా కూడా పనికిరాని సంస్కృతి ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ కార్యకర్తల నుంచి ఇంట్రెస్టింగ్ నినాదాలు వినిపిస్తున్నాయి. వాటిని వింటుంటే పార్టీలో కేటీఆర్ వర్సెస్ కవిత అనే వార్ కొనసాగుతున్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి ఏడాది గడిచింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 4 ఏళ్ళు సమయం ఉన్నది. కానీ ఇప్పుడే బీఆర్ఎస్లో కాబోయే సీఎం పేరిట కొత్త నినాదాలు వినిపించాయి. కవిత సీఎం అంటూ 2 రోజుల క్రితం నిజామాబాద్లో కార్యకర్తలు నినాదాలు చేయగా, తెలంగాణ భవన్ వేదికగా బుధవారం కేటీఆర్ సీఎం అంటూ అనుచరులు నినాదాలు చేయడం హాట్ టాపిక్గా మారింది. గత దశాబ్ద కాలంగా ఎన్నడూ లేని విధంగా పార్టీలో ఈ కొత్త సంస్కృతి కనిపించడంతో కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ నెలకొన్నది. ఇంత జరుగుతున్న అధినేత కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తుంది. అంటే కేటీఆర్ని కూడా చేయడానికి కేసీఆర్ ఇష్టం లేకుండా కవితను మరి సీఎం చేసి అధ్యక్షురాలు, పార్టీ అధ్యక్షురాలు చేసే అవకాశాలు ఉన్నాయేమో. ఎందుకంటే జైలు పోయిన తర్వాత పార్టీని వాళ్ళు నడిపించాలి, ఈ పంచలు ఏమని తెర మీద తీసుకొచ్చి పెడితే ఈమెనే హీరోయిన్ అవుతుంది. కాబట్టి ఆ మనసులో కేసీఆర్ మనసులో ఉందేమో. మరి ఖండించాలి కదా. కవిత సీఎం అంటూ నినాదాలు చేస్తారు. కేటీఆర్ సీఎం అభ్యర్థి నేను ప్రకటించేదాకా ఎవరు అనొద్దు, ఎవరు సీఎం కాదని చెప్పాలి. కానీ చెప్పలేకపోతున్నట్టే ఇండైరెక్ట్గా కేసీఆర్ కవితను ప్రోత్సహిస్తున్నట్టే అనే అనుమానం వస్తుంది.